పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని కావలిపట్టణం బ్రిడ్జి సెంటర్లో సమతా సైనిక్ దళ్ మాల మహానాడు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమతా సైనిక్ దళ్ నియోజకవర్గ అధ్యక్షుడు మంచాల ఉదయ్ కుమార్, మాల మహానాడు డివిజన్ అధ్యక్షుడు ఎల్లంటి వెంకటేశ్వర్లు మాట్లాడారు. రాజ్యాంగం ద్వారానే దేశంలో గొప్ప పదవి అయిన కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా ఉన్నారన్నారు. ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంటులో హేళనగా మాట్లాడడం దారుణమన్నారు. అమిత్ షాని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ, జయప్రకాష్, ఆనంద్, జయసుందర్ తదితరులు ఉన్నారు. ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తున్నామంటే పార్లమెంటు సాక్షిగా అమిత్ షా భారత రాజ్యాంగాన్ని అవమానిస్తూ ప్రపంచ మేధావైనటువంటి అంబేద్కర్ని హేళనగా మాట్లాడుతూ ఆయనకి భారత రాజ్యాంగమే ఇలాంటి పదవి ఇచ్చి ఆయన అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టినప్పటికీ ఒక అత్యున్నతమైన స్థానంలో ఉన్నట్టు హోంశాఖ మంత్రి ఇట్లా హేళనగా మాట్లాడితే ప్రజలందరూ అతన్ని అనుసరించినటువంటి మతోన్మాదులందరూ ఆయన ఫాలో అవరా? ఇది దేశవ్యాప్తంగా హేళనగా ఉంటుంది. అసలు రాజ్యాంగాన్ని, ఒక గొప్ప పౌరుల్ని, భారతదేశానికి సేవ చేసినటువంటి గొప్ప పౌరుల్ని గొప్ప వ్యక్తులుగా కీర్తించాల్సిన వ్యక్తులు ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ప్రజలకి ఇలాంటి దుర్మార్గమైన మెసేజ్లు ఇవ్వడం, అతన్ని అనుసరులైనటువంటి దుర్మార్గులు ఎంతో మంది ఉన్నారు. అతన్ని ఫాలో అయ్యేదనుకున్నారు వాళ్ళు ఇంకా దేశవ్యాప్తంగా అంబేద్కర్ని హేళన చేస్తూ పోస్టులు పెడతారు. ఈ దుర్మార్గమైన విధానాన్ని పార్లమెంటు సాక్షిగా అతను హేళన చేసి మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి అంబేద్కర్ అయిన భారీ క్షమాపణ చెప్పి కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. ప్రధానమంత్రి అతన్ని బర్తరఫ్ చేయాలి, రాజ్యాంగ పదవి నుంచి అతన్ని బర్తరఫ్ చేయాలి. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కావాలి నియోజకవర్గం నేను అడ్వకేట్ మాల మహానాడు కావలి డివిజన్ అధ్యక్షుడిని. ఈరోజు నిన్న పార్లమెంటు సాక్షిగా రాజ్యసభలో జరిగిన అంబేద్కర్ మీద అవమానమైన మాటలు మాట్లాడిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. అమిత్ షా అవమానపరిచింది ఒక అంబేద్కర్ని కాదు, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్నే కాకుండా భారత ప్రజలందరూ కూడా అవమానపరిచాడు. ఎందుకంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ద్వారా నిర్మితమైన ప్రజాస్వామ్యంలో నువ్వు ఆ రాజ్యాంగ చట్టం ద్వారా నువ్వు ఈరోజు హోంమంత్రి అయ్యావు. నువ్వు హోంమంత్రిగా ఉండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు రాజ్యాంగ నిర్మాతని అవహేళనగా మాట్లాడటము ఈ దేశ ప్రజలు పూర్తి సహించరు. కాబట్టి నువ్వు వెంటనే బర్తరఫ్ చేయాలా. ప్రధానమంత్రి దాన్ని వెంటనే అతన్ని బర్తరఫ్ చేసి భారత జాతికి అతను క్షమాపణ చెప్పాలని, అంబేద్కర్ సాక్షిగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన రాజ్యాంగం ద్వారా నిర్మితమైంది. ఈ రాజ్యాంగ చట్టాన్ని అనుభవించే మనమందరం కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో అన్నదమ్ములాగా మెలుగుతూ భారతదేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు. అటువంటి రాజ్యాంగ నిర్మాతని నువ్వు అవహేళనగా మాట్లాడటం నీ మనువాద భావాజాలానికి నిదర్శనంగా మాకు కనపడుతుంది. కాబట్టి నువ్వు వెంటనే రాజీనామా చేసి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రజాస్వామ్య వర్గంలో కోరుతున్నాం. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ ప్రారంభం.
సింహాపురి ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలు, అత్యుత్తమ ప్రమాణాలతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ పేరిట మా తనయులు నూతనంగా అందుబాటులోకి తెచ్చిన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మీరు కుటుంబ సమేతంగా పాల్గొని ఆశీస్సులు అందించాలని కోరుతున్నాం. డిసెంబర్ 8వ తేదీ ఆదివారం ఉదయం 9:30 సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ నూతన హాస్పిటల్ ప్రారంభం. టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్, నెల్లూరు. మా ఆహ్వానాన్ని మన్నించి మేము తలపెట్టిన శుభకార్యంను మీ రాకతో పరిపూర్ణం చేయాలని ఆశిస్తూ మీ డాక్టర్ జెడ్ శివప్రసాద్, పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి. హోమియోపతి వైద్యం నందు 15 సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ 19వ తేదీ గురువారం రాక. ప్రత్యేకతలు: హెపటైటిస్ బి, స్పాండిలైటిస్, ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్, సైనసైటిస్, ఆస్తమా, సోరియాసిస్, స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. మోడర్న్ హోమియో హాస్పిటల్, శబరి శ్రీరామ మందిరం రోడ్, MGB మాల్ స్ట్రీట్ వెనుక, దర్గామిట్ట, నెల్లూరు.